పాడి మోసి రుణం తీర్చుకున్న నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పులివర్తి నాని మరియు కుటుంబ సభ్యులు. విచారవదనంతో సర్వం తానై రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల్లో పులివర్తి నాని. తిరుపతి విమానాశ్రయం నుండి పార్థివ దేహాన్ని స్వయంగా నారావారిపల్లెకు తీసుకొచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే. తండ్రికి దహన సంస్కారాలు చేసిన నారా రోహిత్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో అసూలు బాసిన విషయాన్ని తెలుసుకుని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచారవదనంతో అంత్యక్రియల్లో సర్వం తానై పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచిన విషయం ఎమ్మెల్యే పులివర్తి నాని తెలుసుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. దుఃఖాన్ని ఒక పక్క దిగమింగుకుంటూ నారావారిపల్లెలో అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తిరుపతి విమానాశ్రయం నుండి రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని పులివర్తి నాని స్వయంగా యువ నాయకుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు అంబులెన్స్లో తీసుకుని నారావారిపల్లెకు చేరుకున్నారు. ఒకవైపు పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులను పలకరిస్తూ చంద్రగిరి తెలుగు తమ్ముళ్లకు సూచనలిస్తూ పులివర్తి నాని ముందుకు సాగారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మరియు కుటుంబ సభ్యులతో కలిసి పాడి మోసి రుణం తీర్చుకున్నారు. నారా రోహిత్ తండ్రికి దహన సంస్కారాలు చేశారు. స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు అశ్రు నయనాలతో నివాళులర్పించారు. హర్యానా గవర్నర్, చండీగఢ్ రాజ్ భవన్ నుండి బండారు సత్యనారాయణ, మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంతిమ యాత్రలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, అనధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. నల్లకుండా వేసుకొని తీసుకుని అన్న ధైర్యం చేస్తాను. నల్ల ధైర్యం రికార్డ్ అవుతుంది. नो बैटरी सबको बोझ ready for shot. Murthy 1 round, fire. Murthy 1 for shot.